హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పండిన అరటికాయని ఏ విధంగా పచ్చడి చేయొచ్చో చూద్దాం. 2 పండిన అరటికాయలు తీసుకున్నాను నేను. ఇక్కడ కావాల్సిన వస్తువులేంటి దీన్ని తయారు చేయడానికి చూద్దాం. 10-12 ఎండుమిర్చి, అర డజన్ పచ్చిమిర్చి, కొంత కొత్తిమీర మరియు చింతపండు రసం. ఇప్పుడు మనం తిరగమూత రెడీ చేసుకుందాం. ఇది చాలా క్రిస్పీగా ఉండి టేస్టీగా, తీయగా ఉంటుంది. ఒక రకమైనటువంటి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మనం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు ఇలా దినుసులన్నిటిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ తిరగమూతని జాగ్రత్తగా మాడిపోకుండా సన్న మంటలో మనం తిరగమూతని వేగనిద్దాం. మెయిన్ హైలైట్ ఏంటంటే ఏ పచ్చడికైనా సరే తిరగమూత మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏవైతే ఎండుమిర్చి ఉందో ఆ ఎండుమిర్చిని దీనికి ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం మనం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా సన్న మంట మీద చేయాలి. వేసినటువంటి ఎండుమిర్చిని మాడిపోకుండా జాగ్రత్తగా ఆ మంటను మనం అడ్జస్ట్ చేసుకోగలగాలి. ఏవైతే మాడిపోయినాయి అంటే మొత్తానికి తిరగమూతంతా వేస్ట్ అయినట్టే. అందుకని మనం పొయ్యి కట్టేద్దాం. దానిలో కొంత ఇంగుని మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంగువ మంచి టేస్ట్ని ఇస్తుంది కాబట్టి తగినంత యాడ్ చేద్దాం. పోయించి దించేసిన తర్వాత ఏదైతే పచ్చిమిర్చి ఉన్నాయో దాన్ని మనం తుంపి మాత్రమే దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది. తుంపకుండా కనుక పచ్చిమిరపకాయలు అందులో వేస్తే అది చిటపట అని మన మీద పడే అవకాశం ఉంది. కట్ చేసి మాత్రమే మనం యాడ్ చేయాలి. దానిలో ఉన్నటువంటి వేడి వల్ల ఇవి కూడా వేగుతాయి. ఆ విధంగా మనం తిరగమూతను రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ కర్తవ్యం ఏంటంటే దీన్ని మనం జాగ్రత్తగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి చేర్చుకుందాం. కొద్దిగా ఉప్పు, తగినంత పసుపు, దీనికి మనం చింతపండు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు పేస్ట్ని కూడా మనం దీనికి యాడ్ చేసుకోవడం ద్వారా పుల్లదనం కొంతవరకు దీనికి యాడ్ అయ్యి డిఫరెంట్ టేస్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా రెడీ చేసుకున్న దానికి కొంత కొత్తిమీర మనం ఇంక్లూడ్ చేయడం ద్వారా మంచి టేస్ట్ని మనం పొందొచ్చు. సో కొత్తిమీర యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఏవైతే పండిన అరటికాయలు ఉన్నాయో వాటిని మనం వేయించాల్సి ఉంటుంది నూనెలో. దానికోసం మనం ఆ పండిన అరటికాయని ఈ విధంగా కట్ చేసుకుని ఓపెన్ చేయాలి. కాయ పచ్చిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. ఏదైతే పండడానికి 2-3 రోజులు టైం పడుతుందో ఆ గ్యాప్లో కొంతవరకు పార్ట్ ఈ విధంగా హార్డ్గా అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని మనం కట్ చేసి నీట్గా ఇక్కడ మనం చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఎందుకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నామంటే వేయించడం కోసం, మనం తీసుకున్న పాత్రలో వేయించడం కోసం సరిపోవాలి కదా, అందుకు మనం కట్ చేస్తున్నాం. ఈ విధంగా వేసుకుని సన్నటి మంటలో మాత్రమే నూనెలో ఈ విధంగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత దీన్ని కొంతసేపు చల్లారనివ్వాలి. వేడిగా చేసేస్తే, మిక్సీ చేస్తే టేస్ట్ తేడా వచ్చే ఛాన్స్ ఉంది, చేదుగా అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని దీన్ని మనం వేడి చల్లారే విధంగా పక్కన ఉంచాలి. ఇప్పుడు మనకి 2 ఐటమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. చల్లారి మిక్సీ చేద్దాం. మనం తిరగమూతను మిక్సీ చేస్తున్నాం. మిక్సీ అయిన తర్వాత పరిస్థితి దీనికి మనం వేయించుకున్నటువంటి పండిన అరటికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాం. పండిన అరటికాయ ముక్కల్ని యాడ్ చేసి మిక్సీ చేసేప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా, ఎక్కువగా మిక్సీ చేస్తే పేస్ట్ అయిపోయి దాని టేస్టే ఉండదు. చూడటానికి కూడా బాగుండాలి కదా, అల్లం పచ్చడిలాగా కాకుండా క్రిస్పీ ఉండేట్టుగా చేయాలి. ఇంకొకసారి కూడా లైట్గా గ్రైండ్ చేద్దాం. మన పచ్చడి రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, ఇది పండిన అరటికాయని పచ్చడి చేసుకునే విధానం. దీని టేస్ట్ వెలక్కాయ పచ్చడిలో ఉంటుంది. తీయగా, పుల్లగా. అది మనం కచ్చాపచ్చాగా చేసాం కదా, కాబట్టి తింటున్నప్పుడు భలే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.